ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ పోటీల సందర్భంగా నిర్వహించిన టోకే రన్ను అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ ప్రారంభించారు. బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుండి రామ్దాస్ చౌరస్తా వరకు టోకే రన్ను నిర్వహించారు. ఇక రన్లో క్రీడాకారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తుందని వారు చెప్పారు. దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి హైకే కానివ్వండి, దాన్ని తప్పించుకోవడానికి, దాని ఆ భారం మహిళలపై తగ్గించడానికి 500 రూపాయలటువంటి తగ్గింపు గ్యాస్ మీద ఇస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, చాలా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ అనేది రైతన్నకు పెద్ద వరం. అది ఏకకాలంలో చాలా మంది చేశారు. అదే విధంగా రైతుకు పెద్ద పీట చేస్తా ఉంది ప్రభుత్వం. సన్నాలకు 500 బోనస్ ఇవ్వడమే గాని, మరి ముఖ్యంగా నిన్న కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు వచ్చిన సందర్భంలో విద్య మా ప్రాధాన్యత. ఏ ఒక్కరు కూడా వైద్య చనిపోకూడదు, ఉచితంగా విద్యను అందించాలన్నటువంటి మంచి భావంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ప్రజాహిత పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ మరి ఈ సంవత్సర కాలం సాధించిన విజయాలను ప్రజాపాలన విజయోత్సవాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు 3వ రోజు టూకే రన్ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా అంబేద్కర్ క్రీడా మైదానం నుండి టోకే రన్ను స్థానిక కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. టోకే రన్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలను జరుపుకుంటున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల ముందుకు నడుస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాన్ని తీరుస్తూ ముందుకు నడుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. ఈరోజు మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ పరిధిలలో ఉదయం రన్నింగ్ డేతో పాటు ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అది కలెక్టర్ గారు వివరిస్తారు. ఈ రోజు సంవత్సరము పూర్తయినటువంటి కాబోతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఈ రోజు 50,000 ఉద్యోగాలు కానీ, ఈ కరెంటు రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం కానీ, లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం 7వ తారీఖు రోజున మహిళా సోదరి మనుల ప్రయాణము కల్పించడం గాని, రైతాంగానికి భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 23,000 కోట్ల రూపాయలను ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో గాని, అదేవిధంగా రైతు పండించేటువంటి సన్న ధాన్యానికి మద్దతు ధర అదనంగా 500 బోనస్ ఇవ్వడం గాని, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా చెప్పినటువంటి హామీలన్నీ కూడా చేస్తూ ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీతనంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలము, జిల్లా అధికారులు నిజాయితీగా ఈ రోజు మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా